నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సెప్టెంబర్ 24 ఓ పెద్ద బ్రేకింగ్ కాబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 3-4 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ క్షణానైనా సరే రాజీనామా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానికి ముహూర్తం ఫిక్స్ అయింది 24వ తారీఖు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా 24 అంటే రేపే, అంటే దసరాలు ఈయన కలిసి వస్తాయి అనుకుంటున్నారా? రేపు చాలా మంచి రోజు. 1, 2, నేను ఒక్కడినే రిజైన్ చేయను, నాతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రిజైన్ చేయాలి. అంటే ఎన్నుకున్న వాళ్ళందరూ, ఎన్నిక కాబడిన వాళ్ళందరూ. అంటే నేను ఒక్కడనే చెడిపోకూడదు కదా, నేను చెడిపోయి బాగుపడదాం అనుకుంటున్నా, కానీ వాళ్ళు బాగుపడకూడదు. అందుకని వాళ్ళ చేత కూడా రేపు రిజైన్ చేయిస్తాడు. ఇది ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్. అయితే ఇందులో పనిలో పని ఇంకోటి ఏమొచ్చిందంటే, రేపటి నుంచి భారతీరెడ్డి వైసీపీ పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకుంటారు. ఇదొక న్యూస్. 24నే ఆవిడ చేపడతారు, రేపు సమావేశం జరుగుతుంది అని తెలుస్తోంది. అయితే మీరు అన్నట్టుగా అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి? ఇప్పుడు పులివెందుల ప్రజలు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఒక ఎమ్మెల్యేగా, అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఇప్పుడు ఎవరి మీద అలిగి ఎవరి మీద కోపం తీర్చుకుంటాడు, ఎందుకు రాజీనామా చేస్తాడు? 1, మనం మొత్తం అసలు హిస్టరీ చూసుకుంటే, ఈ జరిగిన మొత్తం చూసుకుంటే, ఒక రాజశేఖర్ రెడ్డి మరణం, అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యి, ఆ రోజు ఏమంటారు అందరి దగ్గర సంతకాల సేకరణతో మొదలైన ఆయన ప్రస్థానం, ఒక వివేకానంద రెడ్డి హత్య, తర్వాత ఒక నారాసుర రక్త చరిత్ర, ఒక తల్లి ఒక చెల్లి, ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో చూసుకుంటే ఒక మద్యం స్కాము, ఆ తర్వాత రాజారెడ్డి, ఒక షర్మిల, ఇప్పుడు విజయసాయిరెడ్డి అంశం, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎంత కీలకమో పార్టీలో ఒకప్పుడు, ఏ విజయసాయిరెడ్డి వల్ల అయితే క్విడ్ ప్రోకో ద్వారా ఇన్ని వేల కోట్లు సంపాదించుకుని, అదే క్విడ్ ప్రోకో వల్ల 16 నెలలు జైలు పాలయ్యి, అంటే అక్కడ విజయసాయిరెడ్డి ఆరంభం. అంటే ఆయన ఏమంటారు ఉత్థానానికి పతనానికి. అంటే ఒక వ్యక్తి పైకి రావాలన్నా కిందకి రావాలన్నా ఒక కారణము, ఒక వ్యక్తో లేదు ఒక అంశమో ఏదో ఒకటి జరుగుతుంది. అది విజయసాయిరెడ్డి వల్ల జరిగి, విజయసాయిరెడ్డి మంచి చేశాడు అనుకుని ఈయన అన్ని కోట్లు సంపాదించుకుని ప్యాలెస్లు కట్టుకుని ఆఖరికి 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. అదే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి, అంటే మనిషిని నమ్మడం అనేది పూర్తిగా ఈయన నమ్మడా లేకపోతే అవతల వాళ్ళు నమ్మలేకుండా చేసుకుంటారా మనకు తెలియదు. సరే, విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్మాడు. మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సజ్జల హవా కొనసాగింది. ఇప్పుడు సజ్జల అనే వ్యక్తి ఒక సలహాదారుగా వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగాడు చెప్పాలంటే. అంటే ముఖ్యమంత్రిని పక్కన పెట్టేంత స్థాయికి ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి తరఫున ఆయన మాట్లాడాడు అంటేనే ఈయన ఒక చేతకాని ముఖ్యమంత్రి అనేది ప్రజలకు అర్థమైంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ భారతీరెడ్డి పగ్గాలు పట్టుకుంది అనేది మీకు అర్థమైంది. మీకు గుర్తుంటే షర్మిల అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నీ రిమోట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని. అంటే షర్మిల అంది, నీ రిమోట్ ఎవరి దగ్గర ఉందన్నా భారతీరెడ్డి దగ్గర ఉందా అంది. అది నిజమని ప్రూవ్ అవుతోంది. అంటే ఒక భారతీరెడ్డి వల్ల, అంటే రేపు భారతీరెడ్డి మళ్ళీ పార్టీ పగ్గాలు చేపడతారు అంటున్నారు కాబట్టి నేను ఈ మాట అంటున్నా. ఒక భారతీరెడ్డి రిమోట్గా ఉండబట్టి ఒక సజ్జల్ని ముందు పెట్టి ఆవిడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనానికి ఒక రకంగా కారణమైంది. అంటే పార్టీని ఒక కకావికలం చేశారు, ఇంతమందిని ఇన్ని రకాల స్కాముల్లో ఇరికించారు. అంటే ఒక దురాశ అనేది, అది ఆడదాని దురాశ మగవాడి దురాశ మనకు తెలియదు, మొత్తానికి ఒక కుటుంబ దురాశ అనేది ఒక భారతీరెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి ఇద్దరి దురాశకి ఆంధ్రప్రదేశ్ మొత్తం బలైంది. ఇవాళ వాళ్ళిద్దరూ కలిపి మళ్ళా నాటకాలు ఆడుతూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త ఎత్తెత్తాడు. ఏంటి? ఇప్పుడు మనం ఆ మధ్యన మాట్లాడుకున్నాం, వరుసగా న్యాయవాదులతో ఆయన భేటీ అవుతున్నారు. యలహంకలో ఎప్పుడు అసెంబ్లీ అప్పుడు జరిగినప్పుడు ఆయన భేటీ అయ్యారు, మొన్న అయినప్పుడు ఆయన భేటీ అయ్యారు, మధ్యలో కూడా చాలాసార్లు ఆయన భేటీ అయ్యారు. అయితే ఆఫ్ లేట్ అయిన భేటీలో ఆయన ఏం చేశారంటే అందరినీ సలహాలు అడిగాడు. ఆయన
ఏమని, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి, ఎందుకని ఆయన బుర్రలో ఒక బల్బు వెలిగింది. ఏం బల్బు అది? మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి మిథున్ రెడ్డి ఏం చేశాడు, బెయిల్ కోసం సుప్రీంకోర్టు గడప ఎక్కాడు. సుప్రీంకోర్టు గడప ఎక్కినప్పుడు న్యాయవాదులు ఏం చెప్పారు, వాదించేవాళ్ళు, మీరు అంటే ఒకవేళ బెయిల్ ఇస్తే అన్యాయాన్ని మీరు సమర్థించినట్టు అవ్వచ్చు అని అంటే, అయితే మేము బెయిల్ ఇవ్వట్లేదు, విచారణ కొనసాగించండి అన్నారు ఆయన. అంటే ఒక ఎంపీగా ఆయనకి రాచమర్యాదలు కూడా జరుగుతున్నాయి. మీకు అర్థమైందా? అంటే ఒక ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మీరు రాచమర్యాదలు చేయరు, మీరు వేళాకోళాలు ఆడతారు. రంభా ఊర్వశులు వచ్చి నాట్యం ఆడతారా అని అడుగుతారు మీరు. కానీ ఒక ఎంపీకి మాత్రం మీరు ఇన్ని రాచమర్యాదలు చేస్తారు. అంటే రాజ్యాంగం అది ఇచ్చిన హక్కులు నేను మాట్లాడుతున్నా. అంటే ఒక సామాన్యుడిగా మనకు అడిగే హక్కు ఉంటుందని నేను అనుకుంటున్నా. రెండోది, ఇప్పుడు ఎంపీగా ఈయన అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఆయన రిజైన్ చేయించి ఆయన ఎంపీగా నిల్చుంటాను అని మొన్న సర్వసభ్య సమావేశంలో చెప్పారని మనకు తెలిసింది. అయితే ఎందుకు ఎంపీగా అవ్వాలనుకుంటున్నారు? ఒకటి, ఇక్కడ అసెంబ్లీలో కాలు పెట్టక్కర్లా. ఒక రఘురామకృష్ణరాజు గారి మొహం చూడక్కర్లేదు, అయ్యనపాత్రుడు గారి మొహం చూడక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయక్కర్లేదు, లోకేష్ని ఫేస్ చేయక్కర్లేదు, పవన్ కళ్యాణ్ని ఫేస్ చేయక్కర్లేదు. ప్లస్ ఒక సామాన్య ఎమ్మెల్యేగా అక్కడ వెళ్ళి ఒక స్పీకర్ చెప్పిన చోట కూర్చోక్కర్లా, అక్కడ తప్పించుకోవచ్చు. రెండోది, ఎంపీగా నిల్చోవటం వల్ల అక్కడ స్పీకర్ పర్మిషన్ కావాలి ఒకవేళ అరెస్ట్ అవ్వాలి. ముందు స్పీకర్ పర్మిషన్ వచ్చాక ఈయన బెయిల్కి వెళ్ళచ్చు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కచ్చు. సో పుణ్యకాలం కాస్త గడపచ్చు. అంటే ఒక ఎంపీగా ఇంకా మనం రాష్ట్రంలో ఏ రకంగానూ మీరు అడుగు పెట్టక్కర్లే. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే తాను ఎంపీగా ఉన్నప్పుడే అరెస్ట్ అవ్వడం జరిగింది. అది కూడా ఒక సెంటిమెంట్ అని కూడా కొంత వార్తలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళడం జరిగింది, తిరిగి వచ్చి సీఎం అవ్వడం జరిగింది. సో ఈసారి కూడా ఎంపీగా వెళ్ళి ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చినా రాకపోయినా మిథున్ రెడ్డికి జరిగే సేవలన్నీ కూడా చేయించుకోవచ్చు అనేటువంటి ఒక దాని మీద కూడా అనుకోవచ్చు అంటారా? మీరేమో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడుతున్నారేమో నాకు తెలియదండి. అలాంటివి మీరు సెంటిమెంట్ ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. అదే సినిమాల్లో కానీ లేదంటే రాజకీయాల్లో కానీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. క్రికెట్ లో కూడా ఎవరైనా 6 కొట్టాలి అన్నప్పుడు వాడు ఆ టైంకి అక్కడ కూర్చుంటే నువ్వు అక్కడే కూర్చుంటే 6 కదలొద్దంటారు. సో అదే విధంగా ఇప్పుడు ఎంపీగా ఉంటే జైలుకి వెళ్లాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా అది ఎలాగా మీకు ఫిక్స్డ్ అది. సో ఎంపీగా ఉంటే జైలు నుంచి మళ్ళీ కేంద్ర స్థాయిలో కాబట్టి మళ్ళీ ఏదైనా చేసి ఇప్పుడు అదే కేసు మీద కదా మేడం దాదాపు 12 ఏళ్ళుగా ఇప్పుడు తను బెయిల్ మీద ఉన్నాడు. సో మళ్ళీ 12 ఏళ్ళు గడపవచ్చు అనేటువంటి ఒక ప్లాన్ కూడా అయ్యిండొచ్చు అంటే ఏమంటారు? ఒక చిన్న తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. అప్పుడు మీ వెనకాల బీజేపీ ఉంది, ఇప్పుడు మీ వెనకాల బీజేపీ లేదు. ఆ తేడా అనేది ఇప్పుడు అది అంటే ప్రముఖంగా కనిపిస్తోంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఒకవేళ ఎంపీ అవ్వాలనే సెంటిమెంట్ ఓకే, కానీ ఎంపీ అయ్యి మీరు అరెస్ట్ అయితే మీ వెనకాల ఎవరు ఉండరు మిమ్మల్ని విడిపించడానికి. నెంబర్ 1. నెంబర్ 2, సెంటిమెంట్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక అదృష్టం అనే జీవితంలో ఒకసారి వస్తుంది, అన్నిసార్లు రాదుగా. ఆయన అదృష్టాలన్నీ అయిపోయాయి. ఆయన అదృష్టాలు ఎవరు? తండ్రి చావు, బాబాయ్ హత్య, చెల్లెలు వెళ్ళి ప్రచారం చేయడం, పాదయాత్ర చేయడం, తల్లి సపోర్ట్ చేయడం, ఈ అదృష్టాలన్నీ ఒకసారి అయిపోయాయి. అందుకనే సేమ్ మీరు బంగారు బాతుగుడ్డు కథ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి జీవితం బంగారు బాతు కథ. ఎందుకంటే గుడ్లన్నీ అన్నీ వచ్చాయి, అన్ని బంగారు గుడ్లు వచ్చేసాయి జీవితంలో. ఏం చేశాడు? బాతుని చంపేశాడు. ఇంకా మీకు అదృష్టం ఎక్కడ పడుతుంది? ఇప్పుడు ఫైనల్ అదృష్టం ఏంటంటే, మీరు అన్నారు చూడండి 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడని, ఇప్పుడు 12 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఇది అదృష్టం. పుష్కర కాలమైనా గడపాలి, కనీసం 14 సంవత్సరాలు కోరుకుంటున్నారు ప్రజలు. అర్థమైందా మీకు? ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత, మామూలుగా 14 సంవత్సరాలు ఎందుకని మిమ్మల్ని వెలేయడం అంటారు అంటే, మీకు అక్కడ హక్కులు కోల్పోతారు, ఒక ప్రాంతంలో మీ హక్కులు కోల్పోతారు. అందుకని 14 సంవత్సరాలు. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. సో ఇక్కడ పద్ధతి ప్రకారమే జరగనివ్వండి, సెంటిమెంట్ ఇంకా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఆయన లక్ అంతా, జీవితంలో వచ్చిన లక్ అంతా అయిపోయింది. సో నేను అనేది ఏంటంటే, 2009 తండ్రి మరణం అండి. మరణం తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయనకి పట్టాల్సింది, సాధారణంగా మీకు ఏదైనా కూడా దశ కాలం అంటారు. ఆయన దశ, మంచి దశ అంతా అయిపోయింది. ఇంకా రానున్నదంతా ఆయన జైలు దశే.
అందుకని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది లాయర్లతో సంప్రదించినా, ఎన్ని రకాలుగా నాటకాలు ఆడాలనుకున్నా, కుటుంబాన్ని పణంగా పెట్టాలనుకున్నా, ఇంకా ఒరిగేదేమీ లేదు, జరిగేదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఒకవేళ భారతీరెడ్డి పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకున్నా అక్కడ ఆవిడకి వచ్చే సెంటిమెంట్ ఆవిడకేం వర్కౌట్ అవ్వదు, మహిళా సెంటిమెంట్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే మనం మొన్న ఎన్నికల ముందు కూడా చూసాడు, ప్రచారానికి వెళ్తే అతను అడిగాడు కదా, పట్టాదారు పాస్ పుస్తకాల మీద మా ఫోటో బదులు మీ ఆయన ఫోటో ఎందుకు ఉందని. కాబట్టి అక్కడే ఆవిడ సమాధానం చెప్పలేకపోయారు. అదే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకి వెళ్ళినప్పుడు, ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక్క సీట్ కూడా రాదు. కరెక్ట్, బాగా చెప్పారు మీరు. కవిత తీసుకుంటే ఇవాళ నిన్న కవిత తండ్రి ప్లేస్కి వెళ్ళి అక్కడ సీఎం అని అర్పించుకుంది. ఆవిడకి అర్థం కావట్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పిచ్చామని ఆవిడకి పట్టిందేమో మనకు తెలియదు. ఇవాళ ఆవిడ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాను అనుకుంటుంది కవిత. కానీ కుటుంబాన్ని ఇది ఏమనాలి, ఒక రకంగా ఆవిడ ఇబ్బంది పెడుతోంది. మీరు అన్నట్టుగా ఆవిడ ఆ రోజు లిక్కర్ స్కామ్లో ఆవిడ ఇరుక్కుని 150 కోట్లు ఎంతో ఆవిడ జైల్లో ఉన్నప్పుడే ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద పడింది. ఇవాళ తండ్రి మాట్లాడలేకపోవటానికి ఎవరు, కేసీఆర్. ఇవాళ తండ్రి అసలు ఏమీ చెప్పలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ కవిత. అంటే ఒక లిక్కర్ స్కామ్ అనేది ఒక కుటుంబాన్ని ఇవాళ తలెత్తుకొనివ్వకుండా చేసింది. అంటే తెలంగాణ ప్రజలు హర్షించలేదు. ఎవరైతే తెలంగాణ బాపు అనుకున్నారో ఇవాళ ఆ బాపుకి దిక్కు లేకుండా పోయింది. కాబట్టి కవిత అసలు ఇప్పుడు చాలా తప్పు చేస్తున్నారు. లక్ష్మీ పార్వతి చేసిన తప్పులు ఇవాళ కవిత చేస్తున్నారు చెప్పాలంటే. మీరు కనుక పోల్చుకుంటే ఆవిడ రామారావు గారు నాశనం చేసి ఆవిడ ఇవాళ పక్కవాడితో చేతులు కలిపి, అంటే పక్క పార్టీతోటి ఆవిడ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. సేమ్ కవిత అలాగే చేస్తున్నారు. అంటే దీనివల్ల నష్టపోయేది కవితే. అంటే చరిత్రలో ఆవిడ ఒక చెరగని మచ్చలా మిగిలిపోతారు, లక్ష్మీపార్వతి లాగా. నేను చెప్తున్నది అది. కాబట్టి ఇవాళ భారతీరెడ్డి అయినా అంతే, జగన్మోహన్ రెడ్డి అయినా అంతేనండి. మీరు అన్నట్టుగా లిక్కర్ స్కామ్లో ఏదైతే జరిగిందో, ఏదైతే ఎంపీ సీట్లు వాళ్ళకి రాలేదో, ఇప్పుడు మొన్న ఓడిపోయారు కదా, 23 ఎన్నికల్లో కూడా ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోయారు? ఇవే కదా చేసిన పాపాలు. కాబట్టి సేమ్ అదే అవుతుంది ఎవరికి, భారతీరెడ్డికి. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, డబ్బు ఉంది ఖర్చు పెడతారు, మంచిదే ఖర్చు పెట్టండి, జనాల సొమ్ము జనాలకు చేరుతుంది ఆ రకంగానైనా. కానీ జనాలు మాత్రం ఓటేయరు, అది నేను గ్యారంటీగా చెప్తాను మీకు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తీర్పునైతే ఇచ్చేసాయి. కానీ జగన్ రాజీనామా చేసినా, అటు లోక్సభకి వెళ్ళినా, లేదా భారతిరెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసినా సరే, ప్రజల ఆదరణ ఏంటి అనేది మొన్న జరిగినటువంటి ఒక జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులు జరిగినవి, డిపాజిట్లు కూడా కోల్పోయారు. సో అదే జరగబోతుందని చెప్పి ప్రజలైతే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.